నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 తారీఖున జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఓటమిని ముందే గ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆ నెపాన్ని అధికారులపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సహా పలువురిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. దళిత బంధుపైన అసత్య ఆరోపణలు చేస్తూ తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమందర్ రెడ్డి ఈ నెల 7న ఎన్నికల సంఘానికి లేఖ రాయడం బీజేపీ ఈటెల ఓటమి భయాన్ని బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈటెల రాజేందర్ రాజీనామా చేయగానే ఉద్దేశపూర్వకంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఏఎస్పీ హుజూరాబాద్ ఆర్టీఓని మార్చారని ఈసీకి రాసిన లేఖలో బీజేపీ ఆరోపించింది. కొత్త అధికారులు మంత్రి హరీష్ రావుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఇతర పార్టీల అభ్యర్థులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసిందని ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను బట్టి అర్థమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముందు దళిత బంధు అనేది ఆగస్టు 16న మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అది ఎన్నికల ప్రచారం కోసం అది బీజేపీ వాళ్ళు దాన్ని దళిత బంధును ఆపేసి ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి మన దళిత బంధును ఆపేసారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లబ్ధిదారులు కూడా ఉన్నారు. కానీ ఈ ఓట్ల నిబంధన కోసం ఓట్ల కావాలని చెప్పేసి మా దళిత బంధును అడ్డుకున్నారు. సో కాబట్టి వాళ్ళు మా దళిత వాడలకు రావద్దు, మా ఊర్లోకి ప్రచారం చేయొద్దు, వాళ్ళను మేము అడ్డుకుంటాం. మా ఓటు ఎప్పటికైనా కేసీఆర్ మా వెన్నంట ఉంటాడు. మా దళితవాడ మొత్తం దళితులు అందరం కలిసి మేము మా ఓట్లు కేసీఆర్ గారికి ఇస్తాం. మా దళిత బంద్ చేసినావు, నువ్వు పాలన బతకవు, నీవు మాత్రం మా మీదకి వచ్చినావు. మా కేసీఆర్ మాకు పింఛన్లు పంచుతాండు, బియ్యం ఇస్తాండు, మాకు అన్ని ఇస్తాండు. కానీ ఈ ఎలక్షన్ల వరకు దాకానే ఆపుతావు నువ్వు. అది వరకు అయితే ఆపవు కదా, నీ నుంచి ఆనిపోయాను కదా నువ్వు. గంతే అట్నే ఉండు. ఇద్దరు రాయందరు మా ఊరికి వచ్చి మా గూడెంలా నువ్వు ఓట్లు వేయమని వచ్చి ఏ చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎసమంటోడు కానీ రావద్దు, మా ఊరు దొక్కద్దు. దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. బీజేపీ నియంకుశ పాలన, దళితులపై బీజేపీ నియంకుశ పాలన. నశించాలి బీజేపీ నిరంకుశ పాలన.